పుట్టర్ మోహన్ రెడ్డి తెలిసిన మోహన్ మొత్తానికి చిన్నమ్మ వారసుడే గెలిచాడు. బల పరీక్షలో పళనిస్వామి నెక్కాడు. మరి ఇప్పటి వరకు తమిళ రాజకీయాల్లో ఇప్పటి వరకు జరిగిన మార్పుల్ని ఏ విధంగా చూడాలంటారు? డిఎంకే నేతలు వారి స్పందన కావచ్చు, ఇటు పన్నీరు వర్గం కూడా తీవ్ర అసంతృప్తి పాలైనటువంటి సంఘటన ఇప్పుడు మనకి క్లియర్ గా కనిపిస్తోంది. సో దీనంతా కూడా మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? 10 రోజులుగా ఊహించని మలుపులకు చోటు చేసుకున్నటువంటి రాజకీయం ఉత్కంఠగా మారింది. దాదాపుగా 3 గంటలుగా జరిగినటువంటి నాటకీయ పరిణామాల్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఆవిష్కరించింది. అయితే ఊహించని పరిణామం ఎదురైంది. అందరూ కూడా ఊహించారు పన్నీర్ సెల్వం ఏదో చేస్తారు, అసెంబ్లీలో ఏదో జరుగుతుంది అన్నటువంటి పరిస్థితి ఈరోజు 4 గంటల వరకు కూడా ఉంది, 3 గంటల వరకు కూడా ఉంది. అయితే 3 గంటలకు సభాపతి నిర్వహించినటువంటి ఓటింగ్లో అత్యధికంగా 122 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటించి ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బల నిరూపణ చేసుకున్నారని చెప్పి ప్రకటించడంతో తమిళ రాజకీయాలన్నీ కూడా ఒకసారిగా మారాయి. ఇప్పటి వరకు కూడా మనం చూసాం, ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి జరిగినటువంటి నాటకీయ పరిణామాలు, అనేక రకాలైనటువంటి రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ వ్యూహాలు, రాజకీయపరమైనటువంటి ఆరోపణలతో తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితుల్లో ఏ క్షణాన ఏ రాజకీయం మారుతుందో అన్నటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పరిణామాల నడుమ శశికళకు వ్యతిరేకంగా కోర్టు తీర్పిచ్చినటువంటి తరుణంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు చకచకంగా తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి చిన్నమ్మ తెరపైకి పళనిస్వామిని తీసుకురావడం జరిగింది. పళనిస్వామి ఎంపిక ఒక రాజకీయ ఎత్తుగడలో చక్రం తిప్పినట్టుగా మనం భావించవచ్చు. పళనిస్వామి ఎంపిక తర్వాత చిన్నమ్మ శిబిరంలో ఏ ఒక్కరు కూడా కదిలినటువంటి దాఖలా లేదు. కేవలం ఇద్దరు, అరుణ్ కుమార్ అదేవిధంగా నటరాజన్, ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే శిబిరం దాటారు. మిగతా 122 మంది ఎమ్మెల్యేలు ఎక్కడైతే వాళ్ళకు బలం ఉందని చెప్పి గట్టిగా విశ్వసించారో వారందరూ కూడా అసెంబ్లీకి హాజరయ్యారు. అనేక రకాలైనటువంటి వదంతులు వచ్చాయి, అనేక రకాలైనటువంటి ఊహాగానాలు, అనేక రకాలైనటువంటి విశ్లేషణలు నడిచాయి. అయినప్పటికీ చిన్నమ్మ అంతిమ విజయం సాధించింది అన్నది ఇప్పుడు నిరూపితమైనటువంటి అంశం తమిళనాట. ఈ అంశానికి సంబంధించి చాలా రకాల విశ్లేషణలు చేసినప్పటికీ కూడా ఇక్కడ కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా బయటకు దాటినటువంటి దాఖలాలు అయితే చిన్నమ్మ శిబిరంలో ఎక్కడా కనిపించలేదు. దాదాపుగా 7 రోజులుగా శిబిరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా కదిలినటువంటి దాఖలాలు కనిపించలేదు. దీంతో చిన్నమ్మ ఏఐడిఎంకేలో బలమైనటువంటి నేతగా మరొకసారి రుజువైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఏఐడిఎంకేలో చీల్చడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో కొంతమేరకు డిఎంకే సఫలీకృతమైందని చెప్పి కూడా ఇక్కడ భావించవచ్చు. ఏఐడిఎంకేలో చీలిక రావడం ద్వారా తమకేదో ఒరుగుతుందన్నటువంటి నమ్మకం అయితే వాళ్ళకి లేకపోయినప్పటికీ, అయితే ఈ చీలికల ద్వారా భవిష్యత్ ఎలక్షన్స్లో గట్టి పునాదులు వేసుకోవడానికి మాత్రం డిఎంకేకి ఒక అవకాశం దొరికినట్టుగా భావించవచ్చు. తాత్కాలికంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకపోయినా లాంగ్ రన్లో ఈ చీలిక అనేది వర్గ విభేదాన్ని సృష్టిస్తుంది. తప్పనిసరిగా ఏఐడిఎంకేలో కొంత మేరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కలిగిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. దీనికి సంబంధించి కొంతమేరకు వేసిన ఎత్తుగడల్లో డిఎంకే సఫలీకృతమైంది. ఇక రెంటికి చెడ్డ రేవడిగా పన్నీర్ సెల్వం మిగిలినటువంటి పరిస్థితి. ఎవరో ఏదో చేస్తారని ఊహించుకొని రంగంలోకి దిగి చిన్నమ్మను ఢీకొట్టినటువంటి పన్నీర్ సెల్వం అమ్మ ఆత్మ పరమాత్మ ఏం ప్రబోధించినా కానీ ఇక్కడైతే ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ ఆటలో ఇప్పటి వరకు కూడా ఏఐడిఎంకే విజయం సాధించింది, డిఎంకే అనుకూలమైనది సాధించింది. ఇక్కడ తాను ఏం చేయాలో తెలియని స్థితికి పడ్డటువంటి వ్యక్తి ఒక పన్నీర్ సెల్వంగానే మనం చూడొచ్చు. ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సో ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఇప్పుడు ఏఐడిఎంకేల సంబరాలు కొనసాగుతున్నాయి. ఏఐడిఎంకే ఎన్ని రకాల ఒత్తిడులకు గురవలసినటువంటి పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గినటువంటి కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇప్పుడు వాళ్ళ యొక్క సంఘటితమైనటువంటి శక్తిని నిరూపించుకున్నారని కూడా చెప్పొచ్చు. గతంలో జయలలిత ఏ రకంగా ఏకీకృతంగా నాయకత్వం నడిపించిందో ఆ రకంగానే ఈరోజు శశికళ కూడా పార్టీని అంతా కూడా తన గుప్పెట్లో పెట్టుకునిందని మరొకసారి రుజువైనటువంటి పరిస్థితిని మనం చూసాం. అనేక రకాల ఊహాగానాలు జరిగాయి, ఎవరెవరో శిబిరం నుంచి వెళ్ళిపోతారని. అయినప్పటికీ అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా వారు ఈ రకమైనటువంటి గందరగోళం జరిగి ఘర్షణలు చెలరేగి డిఎంకే ఏకంగా స్పీకర్నే పక్కకు నెట్టి చొక్కాబట్టి లాగినటువంటి పరిస్థితి వచ్చినా కానీ చెక్కు చెదరకుండా ఒకే వైపు కూర్చోవడం అన్నది బహుశా ఆ డైలమాలో ఉన్నటువంటి వారు అలాంటి పరిస్థితుల్లో ఉండేవారు కాదు. ఈ రకంగా జరిగినటువంటి పరిణామాల నడుమ 122 మంది మద్దతు తెలపడంతో పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరి రాజకీయ చరిత్ర ఎలా ఉన్నా పళనిస్వామి మాత్రం తాను ముఖ్యమంత్రి అవుతారని శశికళ అరెస్ట్ అయ్యి శశికళ మీద కోర్టు తీర్పు వచ్చేంత వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. 2 రోజులకు ముందు తీర్పు వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అన్నటువంటి ఊహాగానాలు జరిగినప్పుడు కూడా చిన్నమ్మ ఎప్పుడు కూడా పళనిస్వామి పేరును తెర మీదకి తేలేదు.
తన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తనకు అనుకూలుడైనటువంటి ఫ్లోర్ లీడర్ పేరును తెర మీదకి తెచ్చింది. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ వచ్చినటువంటి చిన్నమ్మ ఎక్కడ తాను చేయబోయే కార్యక్రమాన్ని ఎక్కడ ముందుగా కూడా రివీల్ చేసిన దాఖలాలు కానీ తన వర్గానికి కూడా చెప్పినటువంటి దాఖలాలు కూడా లేదు. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అంతు చిక్కని స్టెప్స్ వేసుకుంటూ వచ్చి ఈరోజు విజయం సాధించినట్టు కూడా చెప్పొచ్చు. ఈ విజయంలో చిన్నమ్మ పాత్ర చాలా వరకు కూడా ఉందని చెప్పి కూడా ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు చూసుకుంటే అర్థమవుతుంది. మరి ఇక తెర వెనక తెర ముందు ఆడినటువంటి నాటకాల్లో ఎవరి ఆట వారు ఆడినప్పటికీ కూడా శశికళ జైలుకి వెళ్లాల్సినటువంటి ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా విజయం సాధించిందని చెప్పి కూడా చెప్పొచ్చు. మొత్తం మీద అయితే తమిళనాట ఈరోజు ఒక సుస్థిరమైనటువంటి పాలనకు తెరదీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక డిఎంకే రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్కి ఫిర్యాదు చేసిన తర్వాత దీని మీద కోర్టుకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదని కొంతమంది అంటున్నప్పటికీ కోర్టు దీన్ని ఎంతవరకు పరిగణిస్తుంది అంటే అసెంబ్లీలో జరిగినటువంటి విషయాల్ని ఎప్పటికప్పుడు చాకచక్యంగా జయ టీవీ ద్వారా ఏఐడిఎంకి అధికారిక ఛానల్ ద్వారా రిలే ఇవ్వడం, అక్కడ జరిగినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా బాహ్య ప్రపంచానికి చెప్పడంతో డిఎంకే చేసినటువంటి వ్యూహం అంటే ఇదంతా కూడా తలుపులు మూసుకొని చేస్తారన్నటువంటి భావంతో ఉన్నటువంటి డిఎంకే ఈ విజువల్స్ అన్ని కూడా బయటికి రావడం, ఇక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా బాహ్య ప్రపంచానికి చెప్పడంతో కంగు తినాల్సినటువంటి పరిస్థితి. ఇక చేసేది లేక తమ మీద దాడి జరిగిందని చెప్పి చొక్కాజించుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితి స్టాలిన్కి ఎదురైంది. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి నాటకీయ పరిణామాలు చూసుకున్నాయి, రాజకీయ ఎత్తుగడలు చోటు చేసుకున్నాయి. ఆఖరికి పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం ఖాయమైనటువంటి పరిస్థితి అయితే తమిళనాడు కనిపిస్తుంది. రైట్, అంటే ఇప్పుడు అన్నా డిఎంకే పళని వర్గం బలపరీక్షలో నెక్కడంతో జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పిస్తున్నారు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరింది అని మనకి పళనిస్వామి వర్గం నుంచి శాంతి వాటి మెసేజ్ అనేది మనకు అందుతోంది. ఇటు మనం అసెంబ్లీ గొడవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చొక్కా చెరగడంతో సభా మర్యాదలు పాటించడం లేదంటూ గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని స్టాలిన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి వీరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇటు డిఎంకే అలాగే పన్నీర్ వర్గం యొక్క భవిష్యత్ కార్యాచరణని